ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 8వ అధ్యాయము. మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడక జాగా, కుషాల్ చంద్పై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమునందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ, యక్ష, గంధర్వాదులు, జంతు, కీటకాదులు, మనుష్యులు మొదలైన వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యము ఎక్కువగునో వారు స్వర్గానికి పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడతారు. ఎవరి పాపము ఎక్కువగునో వారు నరకానికి పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యాలు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకే అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యాలు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగుతుంది. వేయేలా మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికిని ఆహారము, నిద్ర, భయము, సంభోగము సమాన్యము. మానవునికి ఇవి కాకుండా మరొక ప్రజ్ఞ కలదు. అది ఏ జ్ఞానము. దీని సహాయంలోనే మానవుడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలడు. ఇంకే జన్మయందును దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మని ఎత్తి మోక్షాన్ని సాధించాలని కోరెదరు. కొంతమంది మానవ జన్మం చాలా నీచమైందనియు, చీము, రక్తము, మలములతో నిండినదనియు, తుదకు శిథిలమై రోగాలకు, మరణానికి కారణమవుతుందనియు అంటారు. కొంతవరకు ఇది కూడా నిజమే. కొన్ని లోపాలున్నప్పటికీ మానవునకు జ్ఞానాన్ని సంపాదించే శక్తి కలదు. శరీరం ఉండటం చేతనే మానవుడు తన దేహం యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖాల పట్ల విరక్తిని పొంది నిత్యానిత్య వివేకంతో కడకు భగవత్ సాక్షాత్కారాన్ని పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైందని నిరాకరించినచో మోక్షాన్ని సంపాదించే అవకాశాన్ని పోగొట్టుకొనేదము. దేహాన్ని ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగించినచో నరకమును పడదము. ఉచిత మార్గం ఏమన్నా దేహమును అశ్రద్ధ చేయకూడదు. దానిని లోలత్వంతో పోషించనూకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరు వరకు గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నో అంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. ఈ శరీరాన్ని మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించాలి. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందువలనగా భగవంతుని శక్తిని అవి ఏమీ గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించను. వానికి జ్ఞానమనే ప్రత్యేకమైన శక్తినిచ్చను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానాలను చూసి పరవశం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టిని పొంది ఆనందించుచుండును. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందాలపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశం కలగడము. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైందనియు దానికెప్పటికైనను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించడానికై ప్రయత్నించాలి. ఏమాత్రము అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు. త్వరలో దానిని సంపాదించడానికి యత్నించాలి. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురపడతాడో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదుక ప్రయత్నిస్తాడో అటులనే విసుగు విరామము లేకుండా రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించాలి. బద్ధకము, అలసట, కునుకుపాట్లను దూరమనర్చి అహోరాత్రులు ఆత్మయందే ధ్యానం నిలపాలి. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమవుతాము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము ఫలించే మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన సద్గురువు వద్దకు ఏగుట. ఆధ్యాత్మికోపన్యాసాలు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిది అగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చే సులభంగా పొందవచ్చును. నక్షత్రాలన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడో
అట్లనే ఆధ్యాత్మికోపన్యాసాలు గ్రంథాలు ఇవ్వలేని జ్ఞానాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధాలు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహాలను స్వాధీనమందించుకునుట, అహంకారము లేకుండుట మొదలైన శుభలక్షణాలను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకుంటారు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీర్ వలె సంచరించినప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులవుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయాలు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తడివారు. వారి భిక్ష ఎటుదో చూతుము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకు అనగా వారి ఇంట్ల ఎదుటనే కదా బాబా భిక్షుకుని వలె నిలిచి అమ్మ రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనటానికి చేయి చాచెడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలు తగిలించుకొని భిక్షాటనానికి పోయేవారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు, కూరలు మొదలైనవి రేకు డబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలైనవి జోలులో వేయించుకునేవారు. బాబాకు రుచి అన్నది లేదు. వారు జిహ్వను స్వాధీనమందు ఉంచుకున్నారు. కాన అన్ని పదార్థాలను రేకు డబ్బాలోను జోలులోను వేసుకునేవారు. అన్ని పదార్థాలను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థాల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థాలన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తింటూ ఉండేవి. వారిని తరిమేవారు కాదు. మసీద్ తుడిచి శుభ్రం చేసే స్త్రీ 10 నుంచి 12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొని వెళ్ళేది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారానికి అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవనియు అది ఏ శాశ్వతమనియు మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అంటూ ఉండేవారు. ఆ పావన చరితుని జీవితం వంటి జీవితమే కదా మిగుల ధన్యమైంది. మొదట సిరిడి ప్రజలు బాబాని ఒక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచేవారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకే గ్రామంలో భిక్షని ఎత్తి పొట్ట పోసుకునేడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవం ఏముంటుంది? కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేస మాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలుగాను స్థిరము లేని వారుగాను కనిపించినను లోనవారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతము ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యా కోతే పాటిలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమున ఉన్న చిట్టడివిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరం నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చునున్న బాబాను వెతికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరి ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలైన భోజన పదార్థాలను వడ్డించి కొసరి వాటిని బాబాజే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసాలు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడైన తాత్యా పాటిలును ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండెను. కొన్ని సంవత్సరాల తదుపరి బాబా అడవులకు పోవటమాని మసీదులోని కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుండి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకునే శ్రమ బాయిజాబాయికి తప్పింది. ముగ్గురి పడక స్థలము ఎవరి హృదయం నందు సదా వాసుదేవుడు వసించుచున్నాడో అట్టి మహాత్ములు ధన్యుడు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాజ్యా కోతే పాటిలు, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానంగా ప్రేమించేవారు. బాబా వీరి ఇరువురితో కలిసి మసీదులో
తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనేవారు. ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిల పడి సగం రే వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకునేవారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లుగా అనిపిస్తే తక్కిన వారు వారిని మేల్కొల్పుచుండేవారు. తాజా పండుకొని గురు పెట్టినచో బాబా వాన్ని అటు ఇటు ఊపి వాన్ శిరస్సును గట్టిగా నొక్కుచుండేవారు. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కుని చేర్చుకొని అతని కాళ్ళను నొక్కి వీపు తోమేవారు. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనూ పండుకొనెను. అవి మరపురాని మొదటి దినాలు. బాబా ప్రేమానురాగాలు కొలువరానివి. వారి అనుగ్రహము ఇంత అని చెప్పడానికి అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించడం ప్రారంభించెను. రహతా నివాసి కుషాల్ చంద్ షిరిడీలో తాత్య తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిలను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూసేవారో అంతటి ప్రేమాభిమానాలతోనే రహతా నివాసి అయిన చంద్రభాన్ సేఠ్ మార్వాడీని చూచుండిరి. ఆ సేఠ్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకగు కుషాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూస్తూ అహర్నిశలు వాని యోగక్షేమములన్నీ అడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రేతా పోయేవారు. రేతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. తర్వాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరంగా తీసుకుని వెళ్ళేవారు. కుషాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండజేసి భోజనం పెట్టేవాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు. షిరిడీ గ్రామానికి సమాన దూరంలో ఒకవైపు రెహతా మరొక వైపు నీమ్గా ఉన్నవి. ఈ 2 గ్రామాలు దాటి బాబా ఎప్పుడూ ఎక్కడికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసెరుగరు. రైలు బండిని కనీసం చూసి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారులకు ఎటువంటి కష్టములు ఉండేవి కాదు. కానీ బాబా ఆదేశానికి వ్యతిరేకంగా పోవువార్లు అనేక కష్టాల పాలవుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయాలను రాబో అధ్యాయంలో చెప్పెదము. 8వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సర్వం శ్రీ సాయి చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.